గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం కప్ 2వ ఎడిషన్ క్రీడా పోటీల సందర్భంగా క్రీడా జ్యోతి ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు, గ్రామీణ స్థాయిలో 28 నుంచి 31 వరకు, మండల స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు, నియోజకవర్గ స్థాయిలో 10 నుంచి 14 వరకు, జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్టుగా తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలను ఫిబ్రవరి 19 నుంచి 26 మధ్య నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. మొత్తంగా 44 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో 2nd ఎడిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా అధికారులు ఏసీఎల్బీ గారు, ఏసీ రెవెన్యూ గారు, ఏసీయూటీ గారు, డివైఎస్ఓ గారు, మిగతా పిల్లలు కానీ, స్పోర్ట్స్ అథ్లీట్స్ కానీ, పీఈటీస్ కానీ, పీఈడీస్ కానీ, వివిధ అసోసియేషన్ నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడు ఈ మన 3 days ఈ సీఎం కప్ సంబంధించిన టార్చ్ ర్యాలీ వివిధ మండలాల్లో, వివిధ స్కూల్స్లో మరి కొందరు అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి మనం ఒక బస్సులో కానీ, ఒక మినీ వ్యాన్లో కానీ వారు వెళ్ళి మరి అన్ని చోట్ల జిల్లాలో యాంత్రంగా నార్నూర్ గాదిగూడ వరకు కూడా తిరిగి మళ్ళీ ఈ సీఎం కప్ సంబంధించిన అవగాహన కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ హాలిడేస్ అయిన తర్వాత విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, తర్వాత జిల్లా లెవెల్లో వివిధ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. కాంపిటీషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా పంపించడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ కూడా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్పోర్ట్స్ అథ్లీట్ ఉన్నారో మనం లింక్ కూడా పంపించడం జరిగింది. పంచాయత్ సెక్రటరీస్ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి విలేజ్లో ఉన్న టాలెంట్ గ్లోబల్కి తీసుకొని రావాలి. అది ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ సార్ ఆలోచన ఉంది. కాబట్టి దానికి జిల్లాలో కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని ఈ సీఎం కప్ విజయవంతంగా కూడా చేయడానికి ప్రజాప్రతినిధులు కలిసి కూడా చేద్దాము అందరికీ కూడా తెలియజేస్తూ ఈ చాలా ఒక మంచి అవకాశం మన టాలెంట్ వివిధ, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ ఆర్చరీ స్పోర్ట్స్ కానీ, తర్వాత ఇటువంటి జూడో కానీ మనం చాలాసార్లు స్టేట్ మెడల్ కూడా, నేషనల్ మెడల్ కూడా తీసుకొని రావడం జరిగింది. మన దగ్గర స్పోర్ట్స్ స్కూల్ కూడా 3 స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి. సో మన జిల్లాలో స్పోర్ట్స్ సంబంధించిన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కూడా టాలెంట్ కూడా ఉంది, బాగా ఉంది. కాబట్టి ఈ సీఎం కప్ ద్వారా కూడా మన జిల్లాలో ఉన్న టాలెంట్ స్టేట్ లెవెల్లో కూడా ప్రైజ్ కానీ, విన్నర్ కానీ తీసుకోవడానికి చర్య కూడా తీసుకుంటాము మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.